ఏంటన్నయ్య గారు మీరనేది? ఇది మరీ బాగుంది. నేనేమన్నాను? ఏమనలేదంటారు గాని అన్నీ అనేస్తారు. రంగా ఏంట్రా అంటున్నావు? నేనేమన్నానండి అయ్యా? ఏదో గొణిగావు కదా, అదేంటో చెప్పు. బాబు మీకు కోపం వస్తే వచ్చింది, నేను నిజం చెప్పేస్తున్నా. మన అమ్మాయి గారికి అబ్బాయి అసలు నప్పలేదండి అయ్యా. ఇక్కడంతా నచ్చిన వాళ్ళు చేసుకొని ఓ సుఖపడిపోతున్నారు. మరి వాడన్నాడు కాబట్టి చెప్తున్నా. నాకైతే ఈ సంబంధం నచ్చలేదు బావగారు. అయినా పెళ్లి చూపులకి కనీసం ఫేషియల్ అయినా చేయించుకోవాలని తెలియని వాళ్ళింట్లో మన అమ్మాయి ఏం సుఖపడుతుంది చెప్పండి? ఏదో మిగిలిన వాళ్ళందరూ సరే అన్నాక నేను వద్దంటే బాగుండదని. నేను మొదటి నుంచే చెప్తున్నా మనకి ఎన్ఆర్ఐ సంబంధం వద్దని. ఇదిగో ఈయనే నన్ను నొక్కేశారు. నొక్కక నోటికొచ్చినట్టు మాట్లాడటమేనా? అయినా మనుషుల్ని చూసి తీరికెక్కడుంది నీకు? వచ్చిన వాళ్ళ చీరలు చూడటమే సరిపోయింది. అయినా అన్నయ్య, ఈ ఇంట్లో వదినమ్మ అవునన్న దాన్ని మేము ఎప్పుడన్నా కాదన్నామా? అంటే ఏంటయ్యా, నెపం మొత్తం నానెత్తి మీద వేస్తున్నారా? నా గురించి మీ అందరికీ తెలీదు. ఆయన ఏం చెప్తే అది. అందరి మంచి ఆలోచించేది ఆయనే కదా. అంటే మనలో ఎవరికి పెళ్లి ఇష్టం లేదన్నమాట. అంటే మీకు మీరంతా అవునన్నారని నేను అవునన్నాను. ఏమండి, ఇప్పుడు చెప్తున్నాననేమి అనుకోకండి. ఏమైందని అంత బాధపడుతున్నారు? అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. జాతకాలు దివ్యంగా కుదిరాయి. మధ్యలో మీకు నాకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? పూర్వకాలము కనీసం ముఖాలు కూడా చూసుకోకుండా పెళ్లిళ్ళు చేసుకునేవారు తెలుసా? ముహూర్త బలము దైవ కృప ఉంటే సంసారం దివ్యంగా సాగిపోతుంది. అవునులే, మన పెళ్లిళ్ళప్పుడు అందరికీ అందరూ నచ్చారా? మనం సంతోషంగా లేము. సరేలే, అయిందేదో అయిపోయింది. భావానికి ఈ విషయం తెలియనివ్వకండి. బాగుంది వరస. టైం ప్రకారం సిటీ బస్ వస్తే షేర్ ఆటో ఎక్కాల్సిన కర్మే ఉందని. అసలు అమ్మ ఏది? అవును బావునేది. అవును ఏది? ఏంటి డాడీ, ఫోన్ మాట్లాడటం అయిపోయిందా? ఎక్కడమ్మా, గంట నుంచి మాట్లాడుతున్నాగా. 8 వెయిటింగ్. మిస్డ్ కాల్స్ ఇచ్చేదాకా వచ్చిందనమాట వ్యవహారం. బాబాయ్ కామెడీలు జబర్దస్త్ టీంలో వేసేయాలరా మమ్మీని. ఆయన ఏంటి అందరు ఎక్కడ చేరారు? బాగుంది వరస. నీలాంటోడే సినిమా మొత్తం చూసి హీరోకి హీరోయిన్ ఏమవుతుంది అని అడిగాడంట. ఒరే అన్నయ్య, మన భావం లేదు లేదా? లేదురా, అదే కదా టెన్షన్ ఇక్కడ. భావం లేకపోవడం ఏంట్రా? భావన ఎంచక్క పొద్దున్నే లేచి హలో ఒరే అన్నయ్య, భావన లేచి ఒక్క నిమిషం రా. ఆయన వేలు చూపిస్తుంటే ఒక్క నిమిషం ఆగండి అని అనుకుంటున్నారేమో. 1 గంట ఆగండి అని అర్థం. సగం చెప్పి చంపుతున్నాడు. భావన పొద్దున్నే లేచిపోయిందనేమో డాడీ చెప్పబోయింది. అయ్యో రామా, అవే మాటలే. అమంగళం అమంగళం. పోనీ ఒకవేళ నా డౌట్ ఏంటంటే, ఏమిటో చెప్పి చావు. అక్క తన పాత బాయ్ ఫ్రెండ్ ని లాస్ట్ టైం కలవటానికి వెళ్ళిందేమో. కాదే, నిశ్చితార్థం లోపు తీసుకెళ్ళిపోమనేమో. నోర్మేయండి, మీరంతా మీ వయసెంతా సినిమాలు టీవీలు చూసి. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. ఏం ఎందుకు మాట్లాడకూడదు? మీ అందరికి నచ్చిన సంబంధం కాదని లేక ఓకే చెప్పిందేమో. ఇప్పుడు మనందరినీ గుడికి పంపించి జంపు జిల్లాని కొట్టిందేమో. నోర్మేవే, అక్క నీలాగా కాదు. పాపం దానికి లవ్ అంటే ఏంటో కూడా తెలీదు. మరి లవ్ లేకుండా బ్రేకప్స్ అవుతాయా అక్క? ఏంటి బ్రేకప్? బ్రేకప్ కాదు బాబాయ్, బ్రేకప్స్. 2 బ్రేకప్సా? నేను నమ్మను. నమ్మాలి పెద్దమ్మా. మీరందరూ అన్నవరం వెళ్ళారు చూడు, అప్పుడొకసారి. గుంటూరులో పెళ్లికెళ్ళారు చూడు, అప్పుడు ఇంకోసారి. అవును, ఎగ్జామ్స్ ఉన్నాయని ఇక్కడే ఉన్నాం మేము అప్పుడు. ఏంటి ఫ్లాష్ బ్యాకా? అవును. ఆగండి ఆగండి ఆగండి, ఒక్కసారి వెనక్కెళ్ళండి. బాగానే ఉంది వరస. ఏదో సామెత చెప్పినట్టు ఫేస్బుక్ లో ఫేక్ ఐడి ఉంటే ఎవరినైనా తిట్టేయొచ్చంట. ఒకవేళ వీళ్ళు ఫ్లాష్ బ్యాక్ చెప్పినా మనం ఆ క్యారెక్టర్ ని చూడలేదు కదా, మరి ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం ఎలా ఊహించుకోవడం? వెరీ సింపుల్ నాయనా. మీకు తెలిసిన ఎవరైనా అబ్బాయిని లవర్ ప్లేస్ లో పెట్టి చూసేయండి, సరిపోతుంది. అయితే ప్రభాస్ ని పెట్టుకుందాం. అంత కాస్టింగ్ లేదు ఇక్కడ. మన పెళ్లి కొడుకుని మీరు అందరూ చూసారు కదా, ఈ పెళ్లి కొడుకునే ఆ క్యారెక్టర్లు పెట్టి చూస్తే సరిపోతుంది. భేషుగ్గా ఉంది ఆలోచన. ఇంకెందుకు ఆలస్యం, చక్రాలు తిప్పేద్దాం. అక్క, మన ఇంటికి ఎవరో హ్యాండ్సమ్ అబ్బాయి వస్తున్నాడే. అవును, మన ఇంటికే. సరే పద. హాయ్, ఎవరండి మీరు? ఐఎమ్ యువరాజ్. ఓ, మీరు యువరాజ్ అయితే మీ ప్యాలెస్ లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారండి? అది భావన రమ్మంటేను.
హాయ్ యువి. హాయ్ భావన. ఇప్పుడా వచ్చేది? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నువ్వు ముందు పద చెప్తాను. సరేరా, మీరు పైకి వెళ్ళి టీవీ చూడండి. కంచులు పదవే, పైకెళ్ళి టీవీ చూద్దాం. చూద్దాం. రా, కార్టూన్ ఛానల్ చూద్దాం. కార్టూన్ నెట్వర్క్ అంటావేంటి? ఇక్కడేదో స్టార్ మూవీస్ జరుగుతుంటే రా కూర్చో, ఇదేంటో చూద్దాం. ఇప్పుడు చెప్పు, ఏంటి లేటు? ఏంలే భావన, మ్యాటర్ ఏంటంటే మ్యాచ్కి ముందు బ్యాట్స్మెన్ లెక్క కొంచెం ప్రిపేర్ అయ్యాను. ప్రిపరేషనా? దేనికి? లవ్ అంటే ఏ పార్క్లోనో ప్రపోజ్ చేసి అనుకో, బట్ పెళ్ళి కదా, సో ఇల్లైతే బెటర్ అని కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చాను. పెళ్ళా? పెళ్ళా? అదేంది అలా రియాక్ట్ అవుతుంది భావన? ప్రేమించడం అంటే పెళ్ళంటాడే వీడొక్కడు. ఇదేదో ప్రేమంటనే, వెళ్దాం పదా. ఓయ్, ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా? తెలుసు. తెలుసా? ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. అంత సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం ఏమన్నది? పేపర్లో వేసారు కదా. వాట్? ఆఫ్ కోర్స్ భావన, ఇవాళ ఇండియా అండ్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్. నేను మన ప్రేమ గురించి మాట్లాడుతుంటే నువ్వు క్రికెట్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు మన ప్రేమ గురించి మాట్లాడుతున్నావులే. సారీ. సారీ అంటే సరిపోతుందా? ఈరోజు స్పెషాలిటీ ఏంటో చెప్పాలి. మళ్ళా ఇందాకే చెప్పినా కదా ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ అని. స్పెషాలిటీయా? ఏమున్నది? ఏం లేదు. ఏం లేదా? అంటే ఏదో ఉండే ఉంటది, కానీ నాకే గుర్తులేదు. అమ్మ దొంగ, ఇప్పుడు యాదకొచ్చింది. ఏ ఏ ఏ ఈరోజు నీ పుట్టినరోజులే. ఏ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ. చాలే ఆపు, నా బర్త్డేకి ఇంకా నెల రోజులుంది. ఓహో అవును కదూ, నాకే యాదకలేదు. మరి ఇంకేంది? తమరే చెప్పాలి. అట్లా ఎట్లా చెప్తారు భావన? కొంచెం ఇంటికి వచ్చు కదా. క్లూ అంటే ఓకే, మనం కలిసి ఇవాళకి 42 రోజులైంది. 42 రోజుల అందులేముంది? ఇంకో వారం ఆగితే హాఫ్ సెంచరీ, 50 డేస్ ఫుల్ దావత్ చేద్దాం. అయ్యో, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఇల్లు అర్థం చేసుకొని ఏముంది? వావ్, ఇండియా వన్ ద టాస్. సరే నువ్వే చెప్పు, ఇది స్పెషాలిటీ ఏందో చెప్పాలి మరి. చెప్పు. ఈరోజు మనం కలిసి యూవి, నీకు మన ప్రేమ మీద నిజమైన ఫీలింగ్స్ లేవనిపిస్తోంది. లేదు లేదు, ఫుల్ ఫీలింగ్ ఈడ. నువ్వు చెప్పు. ఇవాళకి మన ఇద్దరం కలిసి 1000 అవర్స్ అయింది. అంటే 1000 గంటలు. ఫుల్ రొమాంటిక్ లే. 1000 అవర్స్. మరి నా గిఫ్ట్? 1 సెకండ్. హలో, మ్యాచ్ స్టార్ట్ అయిందా? సరే, మ్యాచ్ స్టార్ట్ అయిందా? నాకు జర ఎంత టైం పడుతుంది, నాకు స్కోర్ మెసేజ్ చేస్తుండే. ఉంటా. ఫ్రెండ్ గిఫ్ట్లే. గిఫ్ట్. నువ్వు జరంతసేపు కళ్ళు మూసుకో, జరంతసేపు జస్ట్ ఇట్లా పోయి అట్లా వస్తా. కొంచెం సేపు నా బంగారు కొండి తొప్పేస్తాను. మ్యాచ్ మ్యాచ్ ప్లీజ్. ఇందాక మ్యాచ్ సౌండ్ వినిపించింది ఒకసారి.
హలో రిమోట్ అది కాదు ఇది. ఒక నిమిషం ప్లీజ్, మ్యాచ్ పెట్టండి. ఛానల్ చేంజ్ చేయడానికి మా ఇంట్లో చిన్న పిల్లలకి చాక్లెట్ ఇస్తారు. మరి మీరేమిస్తారు? చాక్లెట్లే కదా, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా. ఛానల్ మార్చండి, మీ కాలం ముక్తా ప్లీజ్. వెతికితే నీకు ఆనందం దొరికే ఛాన్స్ ఉందేమో, కానీ నేను చంపితే నీ శవం కూడా ఎవరికి దొరకదు.